హైదరాబాద్ శివార్లో కోళ్ల పందాల బరులపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. మొయినాబాద్ మండలంలోని ఓ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. 63 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టైన వారిలో తెలంగాణకు చెందిన 10 మంది, మిగతా వారంతా ఏపీకి చెందిన వారుగా సమాచారం. హైదరాబాద్ నగర శివారులో కోళ్ల పందాలు నిర్వహిస్తోంది టీడీపీ నేతగా తెలుస్తోంది. కోళ్ల పందాలు నిర్వహించింది భూపతిరాజు శివకుమార్ వర్మగా పోలీసులు గుర్తించారు. లోకేష్తో పాటు పలు సందర్భాల్లో ఫోటో దిగాడు భూపతిరాజు శివకుమార్ వర్మ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు ఫోన్ లైన్లో. మురళి, హైదరాబాద్ నగర శివారులో కోళ్ల పందాలు నిర్వహిస్తున్న టీడీపీ నేతను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహించిన భూపతి రాజు శివకుమార్ వర్మగా పోలీసులు గుర్తించారు. ఇతను టీడీపీ నేతగా తెలుస్తుంది. లోకేష్ తో పాటు టీడీపీ మంత్రి లోకేష్ తో పాటు పలు సందర్భాల్లో భూపతిరాజు శివకుమార్ వర్మ ఫోటోలు కూడా దిగారు. మొయినాబాద్ మండలంలోని ఓ ఫామ్ హౌస్ పై ఈ రోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కోళ్ల పందాలకు సంబంధించి మొత్తం బెట్టింగ్ కార్డ్స్ సంబంధించి, అదేవిధంగా 84 కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. 55 కార్లను, 64 స్మార్ట్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తెలంగాణకు చెందిన 10 మంది ఉండగా మిగతా వారంతా కూడా ఏపీకి చెందిన వారే. మొత్తం 64 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మనం చూసుకోవచ్చు, బెట్టింగ్ కాయిన్స్ సంబంధించిన కార్డ్స్, అదేవిధంగా 55 కార్లను, 64 స్మార్ట్ ఫోన్స్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30,59,620 నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎస్ఓటీ పోలీసులు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలో ఫామ్ హౌస్ పై దాడి చేశారు. అయితే టీడీపీ నేత మంత్రి లోకేష్ కు సన్నిహితంగా ఉంటారని భూపతిరాజు శివకుమార్ వర్మ అని తెలుస్తుంది. అతనితో దిగిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. భూపతిరాజు శివకుమార్ వర్మ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. అతడు తరచుగా కోళ్ల పందాలకు సంబంధించి నిర్వహణ చేస్తున్నట్టు అర్థమవుతుంది. గతంలో మనం చూసుకోవచ్చు, భీమవరంలో కూడా కోళ్ల పందాలను నిర్వహించారు సంక్రాంతి సందర్భంలో. అదే విధంగా ఈ నగర శివారులో ఎలాంటి అనుమతులు లేకుండానే కోళ్ల పందాలు నిర్వహించినట్టు స్పష్టమవుతుంది. ఎస్ఓటీ పోలీసులు దాడులు చేయగా వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మురళి, థ్యాంక్ యూ విక్రమ్.